హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాల్టి స్పెషల్ ఏంటో తమ్నైల్ చూడంగానే తెలిసిపోయి ఉంటుంది. సంక్రాంతి స్పెషల్ నెల్లూరు నిప్పట్లు. అవేనండి అరిసెలు. కొంతమంది నిప్పట్లు అని, కొంతమంది అరిసెలు అని అంటారు. ఎవరేమన్నా సంక్రాంతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే స్వీటు ఈ అరిసెలు. ఈ నిప్పట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఇవాళ మా స్టైల్లో, మా అమ్మ చేసే స్టైల్లో చేసేద్దాం వచ్చేయండి. చూస్తున్నారా నిప్పట్లు ఏ విధంగా వచ్చిండాయో? పర్ఫెక్ట్ కలర్తో అన్ని నిప్పట్లు ఒకటేలా చూడ్డానికి ఎంత బాగున్నాయో. ఇంత పర్ఫెక్ట్గా నిప్పట్లని చాలా సులువుగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. నిప్పట్లని చూస్తుంటేనే తెలిసిపోతుంది ఈ నిప్పట్లు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇక ఆలస్యం ఎందుకు, పదండి ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం బియ్యాన్ని తీసుకుందాం. ఈ అరిసెలకి బియ్యం ఎంపిక అనేది కూడా చాలా మస్ట్. మీరు స్టోర్ బియ్యం అయినా లేకుంటే సోనా మసూరి అయినా యూస్ చేసుకోండి, అరిసెలు బాగా వస్తాయి. ఈ బియ్యాన్ని ఒక 18 అవర్స్ ముందు నీట్గా కడిగి నానబెట్టేసుకోవాలి. బియ్యం అనేటివి 15 to 18 అవర్స్ ఖచ్చితంగా నానాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇలా ఈ పచ్చి బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. మనకి కువైట్లో ఆ సౌకర్యం లేదు కాబట్టి మేము ఇలా మిక్సీ జార్లో పిండిని వేసుకుంటున్నాం. ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో పిండిని వేసుకొని జల్లెడ పట్టుకోండి. ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ వేసుకుంటూ ఇలా జల్లెడ పట్టుకొని పిండిని అదుపుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు పాకానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా 1 kg బెల్లం తీసుకోండి. అలానే 1 కప్పు తెల్ల నువ్వులు, అలాగే 1 కప్పు స్వచ్ఛమైన గేదె నెయ్యి తీసుకోండి. అలానే ఒక 20 ఇలాచీలని తీసుకోండి. ఈ ఇలాచీలని పొడి చేసి పక్కన పెట్టుకోండి, లేదంటే తడిపిండిలో కొన్ని ఇలాచీలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. కొన్ని ఇలాచీలు మిక్సీలో పౌడర్ అవ్వవు కదా, అందుకని ఇలా తడిపిండిలో గ్రైండ్ చేసేసారంటే పిండిలో బాగా కలిసిపోతాయి. మనం మిక్సీ వేసుకుని జల్లెడ పట్టుకున్న పిండిని ఇలా అదిమి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ పిండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, అంత పచ్చిగా ఉండాలి ఈ పిండి. పదండి పాకం పట్టేసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి దవరైతే పెట్టుకోండి. అందులోకి పొడి చేసి పెట్టుకున్న 1 kg బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం కూడా మంచి గ్రేడ్ ఉన్న బెల్లం యూస్ చేయండి. అరిసెలకి కొంచెం నల్ల బెల్లం కూడా యాడ్ చేసుకుంటే అరిసెలు అనేటివి మంచి కలర్ఫుల్గా వస్తాయి. ఇప్పుడు ఈ బెల్లంలోకి 1.5 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బెల్లాన్ని కరిగించుకోండి. వన్స్ బెల్లం కరిగాక అడుగున కలుపుతుంటే గరుగ్గా ఏమైనా ఉన్నాయంటే బెల్లాన్ని వడగట్టుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. నేను వేసుకున్న బెల్లం చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది, అందుకని నేనైతే వడగట్టడం లేదు. బెల్లం పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి. అలానే ఇలా మధ్య మధ్యలో కొంచెం వాటర్లో బెల్లం పాకంని చెక్ చేసుకోండి. ఈ బెల్లం పాకం మరీ ముదురుగా లేదా మరీ లేతగా కాకుండా పాకం నీళ్ళల్లో వేశారంటే లడ్డూలా వచ్చిందంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వన్స్ పాకం వచ్చాక ఇప్పుడు మనం ప్రాసెసింగ్ స్పీడ్ అనేది పెంచాలి. ఇప్పుడు ఇందులోకి పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడరు, అలానే నువ్వుల్ని యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండండి. అలానే 1 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. ఒకరు పిండి వేస్తూ ఉండాలి, ఇంకొకరు కలుపుతూ ఉండాలి ఆపకుండా. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. పిండి అనేది ఒకటేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉన్నారంటే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఎంత పిండి పడుతుంది అనేది. ఈ బెల్ల పాకం పట్టేటప్పుడు మీకు అరిసెలు అనేటివి సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం లేతగా పట్టుకోండి. లేదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే నేను చెప్పినట్టు పాకాన్ని పట్టారంటే బయట క్రిస్పీ లోపల సాఫ్ట్గా వస్తాయి. పిండి కొంచెం కొంచెం వేస్తూ కలిపేసుకున్నాం కదా, అరిసెలకి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. అలానే ఒక పెద్ద కప్పుతో ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న గీ అండ్ ఆయిల్ని పిండిలో కలిసేటట్టు బాగా కలిపేయండి. ఇలా చేయడం వల్ల అరిసెలు సాఫ్ట్గా నూనెలో వేశారంటే బాగా పొంగుతాయి. అలానే పిండి అనేది ఆరకుండా లాస్ట్ వరకు అలానే సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, పిండి అనేది ఈ విధంగా కలుపుకోండి. పిండిని ఇలా చేత్తో ఒకసారి తీసుకొని ఇలా అరిసెలా తట్టుకొని చెక్ చేసుకోండి. ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. పిండి అనేది లూజ్గా పెట్టారంటే అరిసెలు విరిగిపోతాయి. అలానే టైట్గా చేసేసుకున్నారంటే అరిసెలు చాలా హార్డ్గా వచ్చేస్తాయి. పిండిని ఇలా మధ్యస్థంగా పెట్టుకోండి.
ఇప్పుడు మనం అరిసెలని చేసేద్దాం. స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకోండి. అందులోకి ఒక 2 లీటర్స్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాగుతూ ఉంటుంది. అంతలోపు మనం అరిసెలని తట్టేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరిసెల పిండిని ఒక ప్లేట్‌లో తీసుకొని ఇలా చిన్న చిన్న ఉంటల్లా చేసుకొని, ఇలా మా అమ్మ చూపిస్తున్నట్టు ఈ విధంగా అరిసెల్ని రౌండ్ షేప్‌లో తట్టుకోండి. ఈ విధంగా అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోండి. వేసుకున్న నూనె కూడా వేడెక్కేసింది. ఇప్పుడు తట్టుకున్న అరిసెల్ని నూనెలో వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోండి. అరిసెలు అనేటివి గుంపులు గుంపులుగా వేసేయకండి. ఒక ట్రిప్‌కి 5-6 మాత్రమే వేసి ఎర్రగా కాల్చుకోండి. చూసారా అరిసెలు పొంగి ఏ విధంగా వచ్చాయో? 2 చిల్లి గరిటెల మధ్యలో ఇలా అరిసెల్ని పెట్టి వత్తారంటే ఆయిల్ మొత్తము వచ్చేస్తుంది. చూస్తున్నారా అరిసెలు ఏ విధంగా ఉన్నాయో? పర్ఫెక్ట్ సైజు, పర్ఫెక్ట్ కలర్. ఒక్క అరిసె కూడా అటు ఇటు కాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో! ఇదంతా పాకం పట్టే దాంట్లోనే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇలానే పిండి మొత్తాన్ని అరిసెల్లా వేసేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్నారంటే మన సంక్రాంతి స్పెషల్ నెల్లూరు నిప్పట్లయితే రెడీ. అదబ్బయ్య మన నెల్లూరు నిప్పట్ల కథ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బై గైస్.